హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే కాఫీ పెట్టుకుంటున్నాను. ఏంటి తక్కువ పాలు స్టవ్ మీద పెట్టుకున్నానని చూస్తున్నారా? ఈయనైతే ఊరెళ్ళారన్నమాట. అందుకే నా మట్టుకి నేను కాఫీ కలుపుకుంటున్నాను. ఇక్కడైతే బ్రష్ చేసుకుని వచ్చేసి ముందైతే కాఫీ పడిపోవాలి. తర్వాత వచ్చేసి ఏ పని అయినమాట. ఇక్కడైతే కాఫీ కలిపేసుకున్నాను. ప్రశాంతంగా కూర్చొని అయితే తాగేసి తర్వాత అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తాను అనమాట. టిఫిన్ వచ్చేసి నైట్ నేను ఇడ్లీ రవ్వ చూసుకోలేదు. ఇడ్లీ రవ్వ అయితే లేదు. సరేలే రేషన్ బియ్యం ఉన్నాయి. వాటితో అయితే ఏంటంటే మనం ఇడ్లీ ఎలా అదే ఇడ్లీకి ఎలా పప్పు నానబెడతామో వేరువేరుగా రైస్ ఇది వేరువేరుగా నానబెట్టేసి కొంచెం ముందు మినపప్పు రుబ్బేసుకున్న తర్వాత ఈ బియ్యం కూడా ఏంటంటే కొంచెం రవ్వగా గ్రైండ్ చేసేసుకుని మరీ మెత్తగా కాదు, మళ్ళీ దోసపిండి అయిపోద్ది. ఇది ఎక్కువగా తమిళనాడు అటు సైడ్ అయితే ఇడ్లీ చేస్తారు కదా. నేను కూడా ట్రై చేశాను. మొన్న ట్రై చేశాను, ఇవాళ కూడా ట్రై చేశాను అనమాట. మొన్న అయితే పిండి కొంచెం నానలేదు, కొంచెం గట్టిగా వచ్చినాయి. ఈరోజు పిండి బాగా నానింది, మంచిగానే వస్తాయి అనుకున్నాను. కాకపోతే ఇది పెద్ద మనకు అసలు అలవాట్లేదు. ఎందుకంటే రవ్వ ఇడ్లీలే తినడం అలవాటు అయిపోయి ఇడ్లీ అయితే ఎలా చూసినా కొంచెం నాకేం పెద్దగా అనిపించలేదు. సరే పిల్లలకి ఒకసారి అలవాటు చేద్దాము, ఒకవేళ వాళ్ళకైతే నచ్చిందనుకో ఇదే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే దోసకి ఇడ్లీకి ఒకే పిండి అవుతుంది కదా, మనకు కొంచెం పని తప్పుతుంది కదా. అంటే ముందు నాకే తినబుద్ధి కాలేదు. కాకపోతే రేషన్ బియ్యం అయితే చాలా ఉండిపోయినాయి. అది ఎలాగా వాడాలో తెలియట్లేదు. వరిపిండి ఎంత ఆడించుకుంటాము. అందుకని చెప్పేసి ఇలా ఒకసారి మళ్ళీ ఇడ్లీ ట్రై చేశాను అనమాట. ఎందుకో నాకేం పెద్ద అనిపించట్లేదు. అయినా కూడా సరేలే ఇడ్లీ రవ్వ లేనప్పుడు అదే వేసి చేద్దాంలే అని అనుకున్నాను. ఇక్కడైతే చట్నీ తాలింపు పెట్టేసి అటుపక్క అయితే ఇడ్లీ పెట్టేశాను. ఈరోజు తొందరగానే చట్నీ చేసేసాను. చేద్దాం అన్నప్పుడు కరెంటు పోయింది. అబ్బా చాలా చిరాకు అనిపించింది. ఇడ్లీ రెడీ అయిపోయి చట్నీ అవ్వకపోతే ఎలా ఉంటుంది. అలా అయితే చట్నీ రెడీ అవ్వలేదు. టిఫిన్ అయితే అందరికీ వేసి ఇచ్చేసాను. ఆకలి వేసేస్తుందంటే వేసి ఇచ్చేసాను. అంటే అందరికంటే అమ్మకి నాన్నగారికి వేసి ఇచ్చేసాను. అంత టైం ఉంటారు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి కనుక వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను కూడా అమ్మ అన్నది ఇంకేం కరెంట్ వస్తుంది, నువ్వు తినేసేయి పచ్చడి వేసుకుని అంటే సరేలే అమ్మ అని చెప్పేసి నేను కూడా ఆవకాయ పచ్చడి అది వేసుకుని తినేద్దామని చెప్పేసి తప్పలేదన్నమాట. ఈ చట్నీ చేశాను కానీ నిజంగా అప్పటి వరకు కరెంట్ ఉంది. మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పెట్టాను. ఆన్ చేసినప్పటికీ ఏదో మిక్సీ పోయిందేమో అనుకుంటున్నాను నేను, కరెంట్ పోయిందని అనుకుంటలేదు. ఒక్కొక్కసారి అలా అవుతుంది, చాలా చిరాకు వస్తుంది. అందుకనే దీపం ఉండగా ఇల్లు చెక్క పెట్టుకోమంటారు. అలాగే కరెంట్ ఉండగానే ఏదైనా చట్నీలు అలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి, లేదంటే చాలా చిరాకు వస్తుంది. అప్పుడంటే రాళ్ళు అవి పెట్టుకుని వారు రుబ్బుకోవడానికి అన్నీ. ఇప్పుడు మన దగ్గర ఎటువంటివి లేవు. ఇక్కడైతే నేను ఇడ్లీ వేసేసుకుని ఆవకాయ పచ్చడి అయితే మా చెల్లి వాళ్ళ అత్తగారు పెట్టారన్నమాట. చెల్లి మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది. ఆ పచ్చడి అయితే వేసేసుకుని ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని నేనైతే స్టార్ట్ చేశాను. మనకి ఎలా ఉన్నా ఇడ్లీ చట్నీయే బాగుంటుంది కదా. తర్వాత వచ్చి ఒక్క ఇడ్లీకో 2 ఇడ్లీకో అయితే ఏదో పచ్చడి వేసుకోవచ్చు. 4 ఇడ్లీలు మనం ఇలా ఒకే పచ్చడితో తినాలంటే అవ్వదు. నేను ఆల్రెడీ ఒక 2 ఇడ్లీలు తింటున్నప్పటికీ అప్పుడు వచ్చింది అబ్బా కరెంటు. మళ్ళీ చేయి కడుక్కుని వచ్చి మళ్ళీ మిక్సీ పట్టేసి అప్పుడైతే మళ్ళీ చట్నీ వేసుకుని తిన్నాను. పిల్లలకైతే చక్కగా చట్నీ రెడీ అయిపోయింది, కరెంట్ వచ్చేసింది. ఇక్కడైతే మా అబ్బాయి కోసం మా అమ్మాయి కోసం అయితే మా అబ్బాయి కోసమేమో రొయ్యలు దమ్ బిర్యానీ చేస్తున్నాను. మా అమ్మాయి కోసం అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఆవిడేమో రొయ్యలు తిందో, ఈడేమో రొయ్యలు తింటాడు. ఎప్పుడు మా అమ్మాయి అడిగినయే చేస్తానని మా అబ్బాయి దెబ్బలాడుతూ ఉంటాడు. చెల్లి అడగగానే చేసేస్తావు, నేను ఏం అడిగినా తర్వాత చేస్తానులే, తర్వాత ఎప్పుడో చేస్తావు నీకు గుర్తొచ్చినప్పుడు. ఇంకేదన్నా నేను అడిగాను అనుకో, అది కాదురా చెల్లిని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి, చెల్లి రేపొద్దున అక్కడికి వెళ్ళి కష్టపడుతుంది, ఈ డైలాగులు పాత పాట పాడుతూనే ఉంటావు నువ్వు అనేసి అంటే నేను అన్నీ చెప్తూ ఉంటాను. ఒరే ఆడపిల్లలు అడగగానే మనం అన్నీ చేసి ఇచ్చేయాలిరా, వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్తారు, వాళ్ళు కష్టాలు పడతారు, ఇలా స్టోరీ చెప్తూ ఉంటాను. అన్నయ్య అంటే ఎవరు అనుకుంటున్నావురా, తండ్రి తర్వాత తండ్రి లాంటివాడివి, చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి, చెల్లి అడిగినవన్నీ మనం చేసేయాలి, నువ్వు కూడా అన్నీ చెయ్యాలి, కొనాలి, ఇలా అన్నీ చెప్తూ ఉంటానమాట. మళ్ళీ మొదలు పెట్టావా అని అంటాడని ఈరోజు పాపం వాడికి కూడా నేను
రొయ్యల బిర్యానీ అయితే చేసేసాను. కొంచెం రొయ్యలు ఫ్రిడ్జ్‌లో కొంచెం రొయ్యలు, కొంచెం చికెన్ ఉంది. ఇద్దరికి ఇంకా దమ్ బిర్యానీ చేసేద్దామని చెప్పేసి 2 బిర్యానీలు అయితే కష్టం కదా అని మీరు అనుకుంటున్నారు కదా! అస్సలు కష్టం ఉండదండి. ఎన్ని బిర్యానీలన్నా చేసేయచ్చు. ఒకసారి ఇలా కలిపేసుకొని నేను ఎలా చేశానో ఏంటో ఒకసారి చూసేయండి. మీకు కూడా అప్పుడు చాలా ఈజీగా ఉంటది. ఎన్ని బిర్యానీలైనా చేసేసుకోవచ్చు ఇలాగైతే. ఇంక మీకు తెలిసిందే కదా! ఈ ప్రాసెస్ అంతా మీరు చికెన్ దమ్ బిర్యానీకి, రొయ్యల దమ్ బిర్యానీకి మీరు ఎలా చేస్తారో సేమ్ అలానే అన్నీ కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండిట్లకి ఒకేసారి మనం రైస్ ఉడికించేసుకుని వేసేసుకోవడమే. ఏం పెద్ద పనుంది, అంతా కలిపేసుకోవడమే అన్నీ. అన్నీ రెడీగా ఉంటే ఒక్క 15 నిమిషాల్లో అయిపోతది. రెండిట్లకి కలిపి మనం రైస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే బాస్మతి రైస్ అయితే ఒకే ఒక గ్లాస్ ఉంది. ఇంక సగం దీనికి సగం దానికి అని చెప్పేసి ఇంకా ఉడికించేసి వేసేస్తాను. ఇంక ఇవన్నీ ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇలా కలిపేసుకుని పెట్టేసుకుంటే మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే ఏం పర్వాలేదు. నేనైతే ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ పక్కనేమో బాస్మతి రైస్ కోసం ఎసరు పెట్టేశాను. అందులోనే ఇంక నిమ్మరసం, ఇంక నూనె, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ పౌడర్లు వేసానమాట. మా పిల్లలకి ఏంటంటే అవన్నీ ఏమి పంటికంట పడకూడదన్నమాట, చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకని పౌడర్లు మాత్రమే వేశాను, ఆ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందని చెప్పి. ఇక్కడ ఇవన్నీ కలిపేసి పెట్టేశాను కదా! ఇప్పుడైతే స్టవ్ వెలిగించి అది బాగా దగ్గరకు ఉడికించేసుకుంటాను. ఇలా అయితే అసలు బిర్యానీ చేసినట్టే అనిపించదన్నమాట. తొందరగా అయిపోతుంది. మనం 20 నిమిషాలు అలాగా ఉంచుతాం కదా దమ్ చేసి, అలా ఏం అవసరం లేదు. ఒక 10 నిమిషాలు కూడా పట్టదన్నమాట అసలు. ఇవన్నీ కలిపేసాను కదా! ఇప్పుడు అవన్నీ స్టవ్ వెలిగించేస్తాను. ఇప్పుడు దగ్గరకి ఆ ఎసరు అయ్యేలోగా ఇటు పక్కనైతే చక్కగా దగ్గరకు ఉడికించేసుకోవాలి. చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, రొయ్యలు కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీని దగ్గరకైతే ఉడికించేసుకోవాలన్నమాట. ఆ రైస్ అవ్వేలోగా ఇక్కడ ఈ 2 ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోవడం వల్ల ఏంటంటే మనం ఒక 70% రైస్ ఉడకగానే దీనిపైన వేసేసి దమ్ చేసేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా ఎన్ని బిర్యానీ అన్నా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం కలిపేసుకుని పెట్టేసుకుంటే, అంటే ఎగ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చికెన్ బిర్యానీ. మళ్ళీ ఇంకా మటన్ బిర్యానీ వచ్చేసి అది కొంచెం అది కుక్కర్లో ఉడికించేసి అప్పుడైతే మనం ఇలాగా దమ్ చేసుకోవాలి, లేదంటే అది ఉడకదు కదా. అక్కడ ఎసరు కూడా అయిపోయింది. ఇక్కడ శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా ఒక గ్లాస్ రైసే ఉందన్నమాట, బాస్మతి రైస్. ఇంకా అది వేసేసి ఇంకా 70% ఉడికించేసుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ కూడా, రొయ్యలు కూడా బాగా దగ్గరికి ఉడికించేసుకోండి. ఇలా అయితే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది, మంచిగా ఉప్పు అన్నీ పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఇందులో ఎటువంటి కూర అయితే నేను ఏమీ చేయలేదు, గ్రేవీ కర్రీ ఏమీ చేయలేదు అన్నమాట. దాన్ని అలానే తినేయచ్చు, జ్యూసీగా బాగుంటుంది. ఇంకా అలానే తినేయచ్చు. అక్కడ మనకి ఇంకా రైస్ ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. ఇక్కడేమో ఈ 2 కర్రీస్ దగ్గరకు అయిపోయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆపేయండి, ఏం పర్వాలేదు. ఇంకా రైస్ 70% ఉడికిపోయింది అనిపించుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అప్పుడు రైస్ ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే ఇంకా రైస్ ఇంకా అవ్వలేదు కదా అని చెప్పి దీన్ని ఇంకా దగ్గరికి ఫ్రై చేసేసుకోక్కర్లేదు, మాడిపోయేంతవరకు ఉంచక్కర్లేదు, ఆపేసుకోవచ్చు ఫ్రై అయిపోతే. ఇంకా రైస్ అయితే ఇంకా 70% ఉడికిపోయింది కదా, రైస్ అయితే కొంచెం అందులో కొంచెం ఇందులో అయితే వేసేసాను. ఇంకా అంత సింపుల్గా అయితే అయిపోతుంది అన్నమాట. చెప్పాలంటే మనకి ఇలాగా చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటివే కొంచెం తొందరగా అయిపోతుంది అన్నీ కలిపి పెట్టేసుకుంటే. ఇంకా అందులో మనం ఇందాక ఎసరు నీళ్ళు కొంచెం ఉంటే ఇందులో కొంచెం పావు గ్లాసు, అందులో కొంచెం పావు గ్లాసు వాటర్ అయితే వేసాను చక్కగా ఉడకడం కోసమని. ఇప్పుడైతే బయట తలుపు కొట్టేస్తున్నారు, ఎవరో తెలీదు. ఇక్కడేమో వీడియో ఆన్లో ఉంది, నేను అది తీయాలా ఇది చేయాలా అర్థం అవట్లేదు. ఎందుకంటే ఇంక దీనికి దమ్ చేసేయాలి కదా, దమ్ పెట్టేయాలి కదా. పైన కొంచెం నెయ్యి వేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్ అన్నీ పైన వేసుకుని కొత్తిమీర వేసేసుకుని ఇలా దమ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. బయటికి వెళ్ళి తలుపు ఎవరు కుట్టారా అని చూసి అయితే వచ్చానమాట. రెంట్కి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, ఒక ఆమె అయితే వచ్చింది. ఇంకా ఆవిడకి సమాధానం చెప్పేసి మళ్ళీ వచ్చాను. ఇక్కడైతే ఒక 10 నిమిషాలకైతే రైస్ అయిపోయింది. అసలు జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ. అలాగే రొయ్యల దమ్ బిర్యానీ కూడా అద్దరిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇద్దరికి ఒకేసారి రెడీ చేసేసాను, ఎవరో కొట్టుకోకుండా తిట్టుకోకుండా నీకైతే చేసేస్తుంది నాకైతే చేయదు అని ఎవరో దెబ్బలాడుకోకుండా ఇద్దరికి ఏం కావాలో అయితే చేసేసాను. ఇక్కడ ఒకసారి మీరు కూడా చూసేయండి, ఎంత బాగా జ్యూసీగా ఎంత బాగా అయింది కదా. దీనికి ఎటువంటి కర్రీ అక్కర్లేదు, వాళ్ళైతే అలానే తినేస్తారు.
ఎవరన్నా తినేయచ్చు అలానే. ఇంక దీనికేం కర్రీ వద్దు, ఏమొద్దు. ఎందుకంటే కొంచెం గ్రేవీగానే చక్కగా కలుపుకొని తినేయడానికి వీలుగా అయితే ఉంది. ఇంకా కావాలంటే పెరుగు చట్నీ వేసుకొని తినేస్తే అయిపోతది. ఇంక ఈళ్ళకి ఇక్కడ హాల్‌లో పెట్టేసి ఇంకా ఈరోజే అంటే ఈయనైతే ఊరెళ్లారు. అందుకని మేము ఇలాగా ఆయనైతే బిర్యానీ తినరమాట. ఇంక అందుకని ఆయన లేనప్పుడే ఇలా వండాలి. ఆయన ఉన్నప్పుడంటే ఇంక ఆయనకు వైట్ రైసే వండాలి కనుక ఇంకా ఇలా అయితే చేసేసాను నేను సింపుల్‌గా. ఇంక అందరం వేసుకొని ఎటువంటి కర్రీ లేకుండా అలానే తినేసామన్నమాట. బిర్యానీలు అయితే అద్దిరిపోయిందండి. ఇంక ఇలా అయితే ఎన్ని బిర్యానీలైనా చేసేసుకోవచ్చు. ఒకేసారి అయిపోతాయి ఒకే టైంలోని. అన్నీ కలిపి పెట్టేసుకుంటే. ఇంక ఇక్కడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. అన్నీ ఉప్పు, కారం, మసాలా, ఘాటు అన్నీ గట్టిగా ఉన్నాయన్నమాట. అన్నీ బాగానే పడినాయి. ఎక్కువగానే కారం కారంగా బాగుంది. వాళ్ళకి సింపుల్‌గా చేశాను కదా! వాళ్ళు తినరేమో అనుకుని సింపుల్‌గా చేశాను. తినరు నిజంగానే చెప్పాలంటే. ఇంకా మనకైతే కొంచెం కారం, మసాలా కొంచెం ఈ మాత్రం ఉండాలి. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడిగా ఎటువంటి కర్రీ ఏం అవసరం లేదు. అలానే తినేసాం. మా అమ్మాయికైతే చికెన్ బిర్యానీ, మాకైతే రొయ్యల బిర్యానీ వేసేసుకొని తినేసామన్నమాట. మా అబ్బాయి అయితే సూపర్‌గా ఉందని అంటున్నాడు. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా వదినకి చీర కొన్నానని చెప్పాను కదా! తను నాకు చీర నేను కట్టుకోను, నేను డ్రెస్‌లే వేసుకుంటానన్నది కదా! తనకి డ్రెస్ కొనేసి ఇచ్చేసాము. ఇదిగో తనకు కొన్న చీరైతే ఇదిగోనండి. చాలా అంటే చాలా బాగుంది తెలుసా! కట్ వర్క్ వచ్చింది. మంచి లైట్ గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుంది. ఇంక అద్దిరిపోయింది. ఈయనైతే ఇంక ఈ శారీ నువ్వే ఉంచేసుకోలే అనేసైతే అన్నారు. ఇంక ఈ శారీ నేనే ఉంచేసుకుంటున్నాను. ఇంకే వరలక్ష్మి వ్రతానికో దేనికో కుట్టించుకుందామని అయితే ఇంకా మీకు చూపించలేదు కదా! మీకు చూపిస్తాననమాట. శారీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ శారీ మీద నా పేరు రాసున్నట్టుంది. అందుకే నాకే వచ్చింది ఈ శారీ వచ్చేసి. నిజంగా బాబీ అయితే ఈ శారీ కట్టుకుంటే భలే బాగుండు. మంచి కలర్ మాట. వదినొచ్చేసి అందుకే ఆవిడ కలర్‌ని బట్టే నేను ఈ శారీ అయితే తీశాను. కాకపోతే ఆవిడ శారీ కట్టుకోనన్నారు. అందుకే చుడీదార్ ఇచ్చేసాను. వీడియో కామెంట్ పెట్టండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై అండి అందరికీ.